హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మా ఖుషి పాస్తా అంట చేస్తాడంట. చూద్దాం ఎలా చేస్తాడో. ఖుషి ఫస్ట్ ఆనియన్ ఇంకా టమాటో కట్ చేయి. ఏంటి కట్ చేయరాదా? మరి నువ్వు పాస్తా ఎట్లా చేస్తావు కట్ చేయరాకపోతే? పాస్తా చేయొచ్చు, వెజిటేబుల్స్ కట్ చేయాలి. చూసారా ఫ్రెండ్స్, పాస్తా చేయొచ్చట కానీ ఇట్లా వెజిటేబుల్ కట్ చేయడం రాదంట. సర్లే నేనే కట్ చేసి ఇస్తాను, నువ్వు చేయి. ఓకేనా? ఓకే. నేనైతే వెజిటేబుల్స్ ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే కట్ చేసి ఇస్తాను. ఖుషి నువ్వే చేయాలి పాస్తా. ఓకే అక్క. ఓకే. నువ్వు వెజిటేబుల్ కటింగ్ చేయడం రాకపోతే వంట ఎలా చేస్తావు ఖుషులు? చేస్తా అక్క. వెజిటేబుల్స్ పాసిబుల్. వెజిటేబుల్ కటింగ్ వచ్చాకే వంట చేయాలి కదా. వంట చేయొచ్చు అంతే. ఏమేమి రెసిపీస్ వచ్చు నీకు చెప్పు. ఎగ్ కర్రీ, ఎగ్ బాయిల్డ్ ఎగ్గా ఎగ్ ఫ్రైయా? 2 రెండు వచ్చా? ఉండొచ్చు. చూస్తున్నావా నేను ఎలా కట్ చేస్తున్నాను? చూస్తున్నా. ఈ విధంగా కట్ చేస్తే అయిపోతుంది. ఇందులో ఏముంది? ఒక టమాటో అయితే కట్ చేసుకోవాలా? ఓకే. ఒక ఆనియన్ సరిపోతుందా ఖుషి? సరిపోతుంది. ఎవరు నేర్పించారు మీకు ఈ పాస్తా చేయడం? మమ్మీ. మమ్మీయా? మమ్మీ బాగా చేస్తుందా? చేస్తుంది. అఫ్కోర్స్ నాకు తెలుసు అనుకోండి, మమ్మీ బాగా చేస్తుందని నాకు తెలుసు. ఊరికే అలా అడుగుతున్నా. ఇంకా ఏంటి ఖుషులు, నీకు ఎన్నో ర్యాంక్ వచ్చింది చెప్పు. 3rd ర్యాంక్. ఎందుకు మరి ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రాలేదు? సరిపోయింది. అదే ఎందుకు అని అడుగుతున్నా. కొంచెం చదవాలి. చదవలే అని చూడండి ఫ్రెండ్స్, ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. చదవలేదంట. భయం ఉంటే చదువుతావు. ఏముంది? పిల్లల్ని ఎక్కువ గారాబం చేస్తే ఇంతే ఫ్రెండ్స్, అందుకే గారాబం చేయొద్దు. ఓకే కుష్లు, ఆనియన్స్ ఇంకా టమాటో అయితే కట్ చేసి ఇచ్చేసిన. ఇక నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ అయితే నీదే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఖుషియే చేస్తాడు పాస్తా. చూడండి, నేనైతే చూడండి టమాటోస్ ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసి ఇచ్చాను. ఓకే కుష్లు, చెయ్యి. ఫస్ట్ ఏం చేసుకోవాలి చెప్పు. ఏం చేసావు కుష్లు? ఫస్ట్ గ్యాస్ మీద బౌల్ పెట్టేసి ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ పోయాలి. ఓకే. తర్వాత 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఉంచుకున్నాక చెప్పు. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, వేసుకో మరి. 5 మినిట్స్ ఎన్ని అవర్స్? 5 అవర్స్. 5 అవర్సా? 5 అవర్స్ వాటర్ బాయిల్ అయితే వాటర్ ఉంటాయా? గ్యాస్ ఉంటాయి? 5 మినిట్స్. ఓకే, తర్వాత 5 మినిట్స్ అయినాక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, వేసుకో మరి. 5 మినిట్స్ తర్వాత, ఇప్పుడే కాదు. ఓ అవునా? నిజమా? చేయాలి. నూనె వేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఆయిల్ ఎందుకు వేసినావు? అది పాస్తా మెత్తగా ఉండడానికి, సాఫ్ట్గా ఉండడానికి. మెత్తగా సాఫ్ట్గా. నీకు బాగా విషయాలు తెలిసే. ఎవరు చెప్పారు ఇది? మా మమ్మీ. మీ మమ్మా? మీ మమ్మీ కిచెన్లో హెల్ప్ చేస్తావా నువ్వు? ఎస్. వెరీ గుడ్. పాస్తా చూడండి ఫ్రెండ్స్. ఓ, ఇదేనా నీ ఫేవరెట్ పాస్తా? ఎస్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో వేసుకోవాలి. ఓకే, వేసుకో మరి. వేసుకుంటున్నా. ఓకే, అన్నీ ఒకేసారి వేయచ్చు కదా, ఒక్కొక్కటి ఎందుకు? చిల్లుతుంది అది. ఏంటిది అది? ఆయిల్ కాదు, అది ఓన్లీ వాటరే కదా, ఏం కాదు.
చూడండి. ఏం చూడమంటావు? పాస్తా. ఇది ఎంతసేపు బాయిల్ అవ్వాలి? 5 minutes. 5 minutes. ఓకే, అయితే 5 minutes ఏం చేద్దాం మనం? ఏం చేద్దాం? ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా. నీ ఫేవరెట్ స్నాక్ ఏంటి? స్నాక్స్ నీ ఫేవరెట్ స్నాక్ ఇది. ఇది అంటే నేను పాస్తా. పాస్తానేనా? ఇంకా వేరే ఏదైనా చెప్పొచ్చు కదా, ఇదే రెసిపీ చేసుకుంటూ ఇదే నేను చెప్తావా? వేరే షాప్కి వెళ్ళి అన్ని కొనుక్కొని తింటావు కదా, అందులో ఒక్కటి కూడా గుర్తుకు రావట్లేదు ఇప్పుడు అడిగితే. షాప్లో ఇన్నోసెంట్ బాయ్ లాగా బిహేవ్ చేస్తుండు ఫ్రెండ్స్. యాక్చువల్గా తను అసలు ఇన్నోసెంట్ కానే కాదు, చాలా అల్లరి అవుతాడు. ఇప్పుడు మాత్రం ఏం మాటలు రానట్టు బిహేవ్ చేస్తుండు వీడియో అనేసరికి. ఏం ఇన్నోసెంట్ కాదు ఫ్రెండ్స్. మరి ఎందుకు అట్లా స్లోగా మాట్లాడుతున్నావు? ఉట్టిగానే ఫ్రెండ్స్. నీ సర్లే, మనకు రాస్తా ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. చూడు, స్పూన్ ఏది? స్పూన్ ఇక్కడ ఉందిలే, ఇక్కడ ఉంది. ఇది బాయిల్ అయిందో లేదో చూడు. కాలేదా? ఇంకా 2 minutes. ఇంకా 2 minutes. 2 minutes ఎగ్జాక్ట్గా తెలుసా నీకు టైము? తెలుసు. వావ్, గ్రేట్. నాకు కూడా రాదు ఈ రెసిపీ యాక్చువల్గా. చూసి నేర్చుకో. అమ్మా నాకే పంచా. ఓకే, ఇప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావో చూసి నేర్చుకుంటుంది. ఎందుకు వాటిని పదే పదే కలపడం? టైం అతుక్కో. కట్టు. వావ్ కుషులు, ఇంత చిన్న ఏజ్లో నువ్వు వంట చేయడం నేర్చుకున్నావంటే గ్రేట్ తెలుసా. ఒకసారి నేను కలపొచ్చా? నాకు నేర్పిస్తావా పాస్తా చేయడం? నేర్పిస్తా. అదేదో గట్టిగా చెప్పచ్చు కదా కుషులు, ఎందుకు మెల్లగా చెప్పడం? ఏమనుకోరు ఎవరు ఆడియన్స్. ఓకే, ఎందుకు లోపల లోపల కామెడీ చేస్తావు? బయటికి చేయొచ్చు కదా. నేను కామెడీ కామెడీయే కనిపిస్తుంది. మరి అదేమన్నా పెద్ద రెసిపీయా? నీ లోపల ఎందుకు అనుకుంటున్నావు, బయటికి అను. పెద్ద రెసిపీ కాదు ఫ్రెండ్స్ ఇది. మరి ఏం రెసిపీ? చిన్నదేనా? ఎన్ని ఇయర్స్ ఈ రెసిపీకి? చిన్నదే కదా, 2 years. అరే 2 years ఇయర్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్నదా ఈ రెసిపీ? చిన్నదేనా? అంటే 9 years అనుకో. 9 years అసలు దీనికి ఏజ్ ఉండేది. అవునా? మరి ఇప్పుడు చిన్నదనన్నా? రెసిపీ చిన్నది, రెసిపీలలో చిన్నది అంటున్నా. మరి పెద్ద రెసిపీ ఏంటి? కర్రీస్ అవి పెద్ద రెసిపీ. ఇది చిన్న రెసిపీయా? చిన్న రెసిపీ. ఇప్పుడు మాకు నువ్వు కొత్త విషయం చెప్పినావు తెలుసా. ఇవి చిన్న రెసిపీస్ అంట ఫ్రెండ్స్. మన కర్రీస్ చేసుకుంటాం కదా, అవి పెద్ద రెసిపీస్ అట. ఖుషి చెప్తున్నాడు. ఇంకా బాయిల్ అయినాయా? ఓకే, ఇంకా కొంచెం ఇంకా 2 minutes. ఓకే, 2 minutes. సాఫ్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. బాయిల్ అయింది. బాయిల్ అయిందా? అయింది. ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. వావ్, చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది రుచిలో. నీకు అనిపిస్తలేదా? అనిపిస్తుంది. మరి ఎక్స్ప్రెషన్ అనిపిస్తుంది. ఇంకెంతసేపు తీస్తావు? వావ్, ఇంట్లో ఏమైనా సాస్ ఉన్నాయా కుషులు? ఉన్నాయి. ఏం సాస్? ఇది పిజ్జా అండ్ పాస్తా సాస్. ఓకే ఫ్రెండ్స్, మాకైతే సాస్ కూడా రెడీగా ఉంది ఇంట్లో. ఇంత
వేసేసుకోవాలి. లాగించేయడం కాస్త. ఓకే, అది ఇక్కడ పెట్టేసి ఆ వాటర్ అన్ని మాకు అది పడేసి. ఈ వాటర్ పరవేయాలి. వాటర్ పరవేయాలి. ఓకే, వెళ్ళు. నేను గ్యాస్ ఆన్ చేస్తున్నారా? ఓకే, వచ్చేసేయ్. అడగడం ఎందుకు కుషులు? పెడుతున్నా. అది ఆల్రెడీ ఇప్పుడంటే చేసింది కదా, కడగడం అవసరం లేదు. ఆయిల్ నేను ఇస్తాలే కొద్దిగా. స్పూన్ తీసేయి. అది కొంచెం ఇప్పుడు వాటర్తో కడిగినావు కదా, ఇప్పుడే కదా హీట్ అయింది. వాటర్ ఉన్నాయి కదా, వాటర్ ఉన్నప్పుడు ఆయిల్ వేయొద్దు. ఓకే, ఆయిల్ నేను ఇస్తాను, జరుగు. ఆయిల్ కలపరు కుషులు. ఓకే, ఆయిల్ని ఎవరైనా కలుపుతారా? సిమ్లో పెట్టాలి కదా. ఓకే, లిమిట్. ఇందులో ఆనియన్స్ నువ్వు వేయలేవు కానీ నేను వేస్తాలే. మళ్ళీ నువ్వు అవి మొహం పైన పడుతుంది. ఆనియన్స్ అయితే నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. హాఫ్ నువ్వు హాఫ్ వేయమన్నట్టు. టమాటోస్ ఇప్పుడు వేస్తావా? తర్వాత కూడా వేయి. తర్వాత ఓకే, దూరం ఉండాలి. ఆయిల్. టమాటోస్ కూడా వేయాలా? కింద పడి ఎవరైనా అందులో వేస్తారా కుషులు? అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పాస్తా వేసుకోవాలి. నెక్స్ట్ స్పూన్ ఆగుతుంది. ఏ కుషులు వేస్తున్నా. ఫోటోలు పెట్టుకుంటావు మరి ఒకటిగా స్టవ్ పని చేసి ఇప్పుడు కలపాలి. ఒకసారి ఇవ్వు, నేను కలుపుతా. ఓకే, పాపం చిన్న చేతులు కదా, కలపస్తలేదు ఫ్రెండ్స్. కానీ చేయొచ్చు. హీ ఈజ్ జస్ట్ 10 years old. అందుకే పాపం చిన్న స్మాల్ హ్యాండ్స్తో నేను కలుపుతాడు ఫ్రెండ్స్. అందుకే నేనే కలుపుతున్నా. చిన్న బాబు కదా, రెసిపీ చేయడమే ఎక్కువ. ఇంకా ఇంత పాస్తా ఎలా కలుపుతాడు పాపం. నెక్స్ట్ ఏం చేయాలి వీటిలో? సాస్ వేసుకోవాలి. ఓకేనా, వేసేసుకో. సాల్ట్ వేయాలా? వేయాలి. సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వేయ, కొద్దిగా సరిపోదు అనుకుంటా. ఓకే, కలుపుకోవాలి. నేను కలుపుతాలే, పక్కన పెట్టేసి. సాస్ వేసుకోవాలా? సాస్ వేసుకోవాలి. వేయి మరి.
ఎంత ఇస్తావు? వేయాలి. వావ్, ఇట్స్ లుక్స్ లైక్ వెరీ యమ్మీ. ఇంకొద్దిగా వేస్తావా? వేస్తా. ఓకే డన్. అయిపోయిందా ఖుషి? అయిపోయింది. అయిపోయిందా? అయిపోయిందా ఖుషులు? అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వేడివేడిగా పాస్తా రెడీ. ఇప్పుడు మేమైతే తినే టైం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.